జనాలు పిచ్చిదానా సర్వనాశనం అయిపోతావు కింద కామెంట్స్ లో అఘోరత పెట్టుకుంటున్నావు, రక్తం కక్కుని వస్తావు. కొంచెం డిప్రెషన్ వెళ్ళిపోయినా నేను. సో మా ట్రాన్స్ కమ్యూనిటీలో కూడా అఘోరేపితో పెట్టుకుంటున్నావు, ఏమనుకుంటున్నావు దెయ్యం పట్టింది వద్దు. అఘోరత వచ్చిన తర్వాత సో మీరు అలా చేయడం, సో ఇద్దరు ఇలాగే తగలడ్డారని ఒక కామెంట్స్ లో అయితే వచ్చాయి. అబద్ధం అనేది అప్పుడు నిజంగా నమ్ముతున్నారు. ప్రజెంట్ అరటిపళ్ళు ఏమైనా తెచ్చావా? ఏం తేలేదు. నిజంగానే అమ్మాయికి దెయ్యాలు వస్తున్నాయా? మొత్తానికి మాదిరి అయితే ఫేక్. ఎవరైనా కానీ అఘోర నిజమని ఒప్పుకుంటాను. చిన్నప్పుడు అబ్బాయికి ఉన్నప్పుడు దయ్యం చూస్తుంది అనేది నేను. అఘోరీ విషయంలో చూసుకుంటే అక్కడ ఫేక్ అని తెలిసింది. ఈ మధ్య కాలంలో ఒక అమ్మాయితో ట్రావెల్ అవ్వడం కూడా జరుగుతుంది. ఆ సినారీ ఏమనిపించింది? నేను అప్పుడే చెప్పాను, నమ్మకండి. ఇప్పుడు ఫస్ట్ ఇంటర్వ్యూలో మీరు డేట్ అవుతారా, నేను అవుతాను అది ఇది చెప్పే అబద్ధాలు చెప్పే కన్నా నేను ఒక ట్రాన్స్ మహిళని, మీరు ఆ రోజు ఆ మాట ఇప్పుడు అవుతారా, మీరు లింగాన్ని అనిపించారు కదా, మీరు అవుతారు ఇప్పుడు అని అడగండి. దొంగ ముసుగులో వచ్చి నేను ఆమె శివుని మీద ఒట్టేయడము. బిగ్ షాట్ మీద వెళ్తావా? లక్షల్లో వస్తాయని విన్నాం. సో అది నిజమా? అన్యాయంగా పోతే 1,00,000 రావచ్చు, 2,00,000 రావచ్చు. సో యాత్రలకి వెళ్ళిపోతాను నేను. మంచి అఫీషియల్ గానే వెళ్తాను. మళ్ళీ నేను 28 times ఫ్లైట్ ఎక్కా. ఆల్మోస్ట్ నేను అఫీషియల్ గానే వెళ్తా, అఫీషియల్ గా వస్తాను. ట్రాన్స్జెండర్ పెళ్లిళ్ళు చేసుకుంటారు, చేసుకున్న 1-2 months లోనే వదిలేసి వెళ్ళిపోతున్నారు. అలా ఎందుకు జరుగుతుంది అంటే ఆడదాన్ని తెచ్చుకుంటారు, అన్నీ అట్లే ఉంటారు వాళ్ళు. మాధురి ఎప్పుడు అలాంటి తోడు కోరుకోలేదు. ఆల్రెడీ చెప్పాను నాకు అయింది. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. సో ప్రతిసారిలాగా ఈసారి కూడా ఒక గెస్ట్ని అయితే తీసుకుంటూ మీ ముందుకు వచ్చేసా. సో ఈ మధ్యకాలంలో ఎక్కువగా బాబాలు గురూజీలు ఎక్కువైపోయారు. సో అలాంటి వాళ్ళకి కూడా తలదండేలా ఇంకొక అమ్మాయి ఒక గురూజీ అయిందనమాట. సో గురూజీ అనాలో లేకపోతే మాతాజీ అనాలో ఏమనాలో అయితే నాకైతే అర్థం అవ్వట్లేదు. బట్ ఒక 1 week అయితే సోషల్ మీడియా మొత్తం షేక్ చేశారనమాట. ఎక్కడ చూసినా తనే ఉన్నారనమాట. అరటిపళ్ళ నుండి అద్భుతాలు తీశారనమాట. సో చాలా రోజుల నుండి ట్రై చేస్తుంటే ఫైనల్గా మనకి ఈ రోజు అయితే దర్శనం అయితే దక్కింది. సో ఆ మాతాజీ గారి పేరైతే మాధురి మాతాజీ. సో ఈ మాతాజీ గురించి అయితే ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్తే. నమస్తే. మాతాజీ అనాలా, మాధురి అనాలా? ముందు ఎలా ఉందో అలా పిలవండి. అదే మాతాజీ అంటే మనకొద్దు ఆ పేరు. మరి ఏంటి ఒక్కసారిగా అంటే నాకు తెలిసిన మాధురి 5 yearsగా మనకు తెలుసు. 6 years 5-6 years నుంచి మనం మీ స్టార్టింగ్ దగ్గర అప్పటి నుంచి ట్రావెల్ అవుతున్నాం. చాలా మంచిగా మాట్లాడుతూ ఏదన్నా నిజాన్ని నిర్భయంగా మాట్లాడుతూ వెళ్ళే అమ్మాయి. ఒక్కసారిగా ఎందుకు అది చేంజ్ అయ్యింది? ఒకసారి ఏంటి డిఫరెంట్ ఏంటి? చేంజ్ అయిందంటే ఎదుటి వాళ్ళు ఏదో ముసుగులో వచ్చి బయట నేను ఇది అని అంటుంటే సో మనకి తెలుసు అది ఇది కాదు అని. సో అది తప్పురా నమ్మకండ్రా అనేది ఒక కొత్త కాన్సెప్ట్ స్క్రిప్ట్తో వచ్చానమాట. సో స్క్రిప్ట్ రాగానే అసలుకి జనాలు ఊహించిన ట్విస్టులు ఉన్నాయి అందులో. ఆ మహిమలు అవి ఇవి అంటే ఒకవైపు ఒక ఘోరి ఒక మంచిగా ఫేమస్లో ఉన్నప్పుడు ఇట్లా తుఫాన్ వచ్చినట్టు నేను వచ్చాను కాబట్టి సో జనాలు ఇద్దరు వైపు కూడా తీసుకున్నారు కంటెంట్. సో ఎవరి కంటెంట్ ఏంటి అనేది జనాలకు అర్థం అయిపోయింది. చూపించాను ఇలా ఇలా అని. సో అప్పుడు నేను చూపించినప్పుడు జనాలు పిచ్చిదానా సర్వనాశనం అయిపోతావు కింద కామెంట్స్ లో, అఘోరత పెట్టుకుంటున్నావు, రక్తం కక్కుని వస్తావు. సో అందరూ ఒక 1000 మంది ఆమె సపోర్ట్ చేస్తే ఒక 10 మంది నాకు మంచిగా మాధురి బాగా చేస్తారు మంచి కంటెంట్ అని. సో ఏదైతే అప్పుడు అంటే ఒక ఇంటర్వ్యూ కాదు కదా, అప్పుడు మీద 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 ఇంటర్వ్యూలు ఇవ్వడం వల్ల సో కొంచెం డిప్రెషన్ వెళ్ళిపోయినా నేను. సో మా ట్రాన్స్ కమ్యూనిటీలో కూడా గ్రూప్స్ ఉంటాయి చాలా మంది. అఘోరేపితో పెట్టుకుంటున్నావు, ఏమనుకుంటున్నావు, నువ్వు చెప్పినంత మాత్రాన అట్లా అయిపోతారు ఇట్లా అయిపోతారు ఇట్లా అయిపోతారా అని. అంటే నీకు అఘోరికి ఏంటి ఎందుకు గొడవ వచ్చింది? ఆమెకు నాకు గొడవ రాలేదు. ఆమె ప్లేస్ లో ఎవరు ఇప్పుడు సరే అలా అంటున్నారు. మళ్ళీ సౌందర్య అన్న అమ్మాయి నాగభరిత అమ్మాయి గురించి నాకు వాళ్ళిద్దరికి గొడవ వచ్చినట్ట. అది కాదు, సమాజంలో ఎక్కువ వైరల్ అయింది అఘోరిది నీదే. నాదే అంటే అఘోరది వచ్చిన తర్వాత సో మీరు అలా చేయడం, సో ఇద్దరు ఇలాగే తగలడ్డారని ఒక కామెంట్స్ లో అయితే వచ్చాయి. అవునవును, అంటే తగలడ్డారంటే ఒకవైపు అబద్ధం, నా వైపు నిజం. అబద్ధం అనేది అప్పుడు నిజం నమ్ముతున్నారు, నేను నిజం అనేది అబద్ధం నమ్ముతున్నారు. ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చేసింది ఎవరు నిజం ఎవరు అబద్ధం. సో కామెంట్స్ లో ఫుల్ చాలా హ్యాపీగా ఉన్న 4 days నుంచి చాలా మంచి కామెంట్స్. అంటే ఆ అఘోర గురించి
అంటే తెలిసిన తర్వాత సో చాలా చాలా 1000 కామెంట్స్ చదివితే 1000 కామెంట్స్ కూడా జనాలు యాక్సెప్ట్ చేస్తున్నారు. సో చాలా హ్యాపీగా ఉంది. సో టైం పట్టుద్ది కొంతమందికి. ఇప్పుడు మీ ఆఫీస్లో నేను వర్క్ నేర్చుకోవడానికి రాగానే నేను నేర్చుకోలేను, ఒక టైం అనేది ఉంటుంది. సో ఆ టైంలో ఎన్ని బాధలు ఉంటాయో, కష్టాలు ఉంటాయో అన్నీ ఉంటాయి. టైం వచ్చిన తర్వాత సో మనమే రాని మనమే రాజు అన్నట్టు. సో ప్రెసెంట్ అరటిపళ్ళు ఏమైనా తెచ్చావా? ఏం తేలేదు. సో ఆ డిప్రెషన్ నుంచి అంటే అది చేసి 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 కంటిన్యూ కొంచెం డిప్రెషన్ అంటే అదే మైండ్ సెట్. నిద్రలో అంటే కొంతమంది మాధురి అంటే నీ వీడియోస్ చూసిన వాళ్ళు కొంతమంది విలేజ్ సైడ్ నిజంగానే జరుగుతుందా, నిజంగానే అమ్మాయికి దెయ్యాలు వస్తున్నాయా, నిజంగానే ఇలా చేస్తున్నారు అంటే నిజంగానే ఇంకో గమ్మత్తి విషయం చెప్తున్నా. సో నా వృత్తి ఏంటంటే నేను షాప్ ఓపెనింగ్స్ వెళ్తా, గృహప్రవేశాలకు వెళ్తా. సో నా వృత్తి నేను అప్పుడే ఇదే చెప్పుకుంటా, ఇప్పుడు ఇదే చెప్పుకుంటా. నైట్ ఏదో వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు ఫోన్ చేశారు, ఏదో బర్త్డే పార్టీ ఉంది రామా అని. సో వెళ్తే ఆ అమ్మాయి వచ్చి, ఈ అమ్మాయి లెంగాలు తీస్తుంది, ఫస్ట్ ఆ ఛానల్లో వీడియో నిన్ను చూశాను, నిన్ను గుర్తుపట్టాను, నిజంగా తీసావా అంటే జనాలు ఇంకా ఎక్కడున్నారు, అది ఫేక్ అని నేను ఇంటర్వ్యూలో చెప్పినా. కానీ కొంతమందికి తెలియదు నిజమేమో అన్నట్టు. అందుకే ఇందులో నుంచి బయటికి రాండి. 100 మంది అబద్ధం అని నమ్మితే 2000 మంది నిజమని నమ్ముతున్నారు. ఇప్పుడు కూడా పల్లెటూరులో నమ్మే వాళ్ళు ఉన్నారు. అవును. అవును. సో ఇలా ఉంటాయి అన్నమాట. కొంతమంది ఇప్పటికీ నిజమే అని అనుకుంటున్నారు. ఓకే, అంటే ఒక అబద్ధాన్ని నిజం అని నమ్మించాలంటే చాలా గ్రేట్. అవును, గతంలో కూడా నిరూపించాను ఒక వ్యక్తి వల్ల. ఆయన ఇప్పుడు లేరు. సో అప్పుడు కూడా ఓకే. సో అప్పుడు సో చాలా క్లారిటీ వచ్చింది జనాలకి. ఏంటి నింద వేసినంత మాత్రాన 2 పిల్లలు ఉన్నారు అట్టెట్లు అయిపోతారు. సో డాక్టర్ సంబరం గారితో మాట్లాడి సో దానికి ఒక క్లారిటీ తీసుకుని వచ్చి సో నా వరకు నేను ప్రయత్నం చేశాను. సో ఇప్పుడు కూడా అంతే. సో ఆ అఘోరి అనే వ్యక్తి కదా, సౌందర్య అనే అమ్మాయి ఇప్పుడు ఎత్తుకూడదు కానీ ఒకప్పుడు వాళ్ళు కూడా నేను ఇదే స్పందించాను. ఇలా ఎందుకు చేస్తారు, ఎక్కడంటే అక్కడ వస్తుందా మీకు, సో నేను చేస్తానని నేను చేయడము, మళ్ళీ వెంటనే వెళ్ళిపోవడం, మళ్ళీ నార్మల్గా అవ్వడం, ఇదంతా అబద్ధము అని మళ్ళీ అప్పుడు ఈరోజు అప్పుడు చాలా మంది వాళ్ళు ఇప్పుడు అఘోర అయిపోయిన తర్వాత ఈ టాపిక్ సో వాళ్ళ సైలెంట్ అయిపోయి ఇప్పుడు ఏదైతే ఇష్యూ ఉందో అది ఇష్యూ అది అనమాట. సో అంటే నువ్వు చేసేటప్పుడు ఏంటంటే కొన్ని ఇప్పుడు కెమెరా ముందుకు వచ్చేసరికి కొన్ని చేసావు, జస్ట్ అరటి పండ్లు అవన్నీ కామను ఎలాగోలా పని చేసావు మనకి. సో అంటే నీ ఒంట్లోకి ఆ దయ్యం వచ్చినట్టు ఇలా చేసావు చూడు, అది చేసేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. అంటే నటిస్తాను అని జనాలకు తెలియకుండా రియాలిటీగా చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. ఒక ఆర్టిస్ట్ మాత్రమే చేయగలరు. నువ్వు యాంకర్ ఉన్నావు, నువ్వు మ్యాజిక్ చేయగలవు కానీ యాక్టింగ్ చేయలేవు. నీకు ఎంత వస్తుందో నువ్వు అంతవరకే చేయగలవు. సో నేను అంతకుముందు అంటే నాకు ఇది ఎందుకు చేయాలి, సో నేను ఏదో మామూలుగా ఓం బగబుగే ఇలా చెప్తారు మామూలుగా ఇట్లా. నేను కొంచెం యాక్టర్, నేను ఆర్టిస్ట్. ఇది ఎందుకంటే నేను ఆడిషన్ వెళ్ళినప్పుడు 100 మంది ఉంటారు. సో నేను చాలా సినిమాలు చేశాననే కాదు కానీ ఉన్నాయి కూడా ఏదో అక్కడక్కడ కనిపిస్తుంది. సో హ్యాపీ ఆడిషన్ ఇవ్వాలి. ఆడిషన్ ఇప్పుడు నీకు దయ్యం పడితే ఎలా ఉంటుంది, మాకు రిహార్సల్ చేసి చూపి అమ్మ ఆడిషన్ అని పెడతారు, ఒక 5 నిమిషాలు చేయాలి. ఒక అబ్బాయి ప్రేమిస్తే నువ్వు ఎలా ఫీల్ అవుతావు, ఆడిషన్ చేయాలమ్మని ఒక అబ్బాయిని అలా పెడతారు, మనం చెయ్యాలి. ఏదైనా చేస్తావా అంటే వాళ్ళ ఆడిషన్ ఏదైనా చేయాలి అంటే ఆడిషన్ చేయాల్సిందే. ఇప్పుడు వాళ్ళ కాన్సెప్ట్ బట్టి ఆడిషన్ చేయాలి. ఈ కాన్సెప్ట్ ఒకసారి మళ్ళీ రిపీట్ చేద్దాం. సో దయ్యం పట్టింది నీకు వద్దు ఇప్పుడు లేదు, ఇది శ్రీరామనవమి స్నానం చేసి గుడిపోవాలి. సో ఒక మాట దీని గురించి మాట్లాడతా. సో రకాల క్యారెక్టర్లు చేయాల్సి వస్తుంది, సీరియస్. సో సో నేను ఆర్టిస్ట్ కాబట్టి కొంచెం అన్నీ యాడ్ చేసి మసాలా రుబ్బినట్టు రుబ్బి కొంచెం ఓవర్ యాక్షన్ చేసిన. సో అది ఓవర్ యాక్షన్ చేయడం వల్ల మీడియా వాళ్ళు కూడా నేను చేసిన ఆ మ్యాజిక్లు డమ్మిక్లు అన్నీ నేను నా లైఫ్లో ఎప్పుడైనా హర్రర్ మూవీలో యాక్ట్ చేయాలా, నా బ్యాక్గ్రౌండ్లో దయ్యం రావాలా అని అనుకునేదని. అది అవసరం లేదు నాకు. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు దయ్యం ఉన్నట్టు ఇదిగో దయ్యం ఉందంటే అక్కడ వెనకాల బ్యాక్గ్రౌండ్ పొగ రావడము. సో నేను ప్రతి దానికి ఒక క్రియేట్ చేయడము, దానికి దీనికి మ్యాచ్ చేసేలాగా ఎడిటింగ్ చేయడం. సో అది జనాలకి ఏంటి ఇది అంటే మనం చాలా చూస్తూ ఉంటాం. మనం అన్నట్ట పాత కుహు కుహు అది అర్థం కాలే కానీ వైరల్ అయిపోయింది. సో ఎందుకు వైరల్ అయ్యింది,
సో ప్రతి సోషల్ మీడియాలో అది. సో ఈ మాధురి కాన్సెప్ట్ కూడా ఇది వైరల్ అయింది. ఏంటి ఓపెన్ చేస్తే ఇవి బంధించడము, చెయ్యడము, ఇవి చేయడము. సో నేను నిజాలు బయట పెట్టాను జనాలకి. ఇక్కడ మామూలుగా వాళ్ళు మామూలుగా ప్రోమో చేసి మామూలుగా నార్మల్గా చేసి పెడితే అంత వైరల్ అవ్వదు వీడియో. నేను మాట్లాడే మాటకి దయ్యం వస్తుంది, బ్యాక్గ్రౌండ్ గట్టిగా వేయడము, దయ్యము అట్లా నిజంగా రావడము, నేను ఊరికి తల బాదుకుంటే పట్టా పట్టా అని సౌండ్ పెట్టడము. సో ఇవన్నీ జనాలకి ఒక హరర్, ఒక స్క్రిప్ట్ అలాగ అయిపోయింది. సో జనాలకు నచ్చింది. సో అదే కంటిన్యూ అయినా కొన్నాను. మొత్తానికి మాధురి అయితే ఫేక్. మాధురి అని ఫేక్ అని నేను ఎక్కడ ఫేక్ నిజమా? నాకు అర్థం కాలేదు. నాకు ఫేక్ అని అంటున్నారు, నాకు అర్థం కాలేదు. ఆ కాన్సెప్ట్ ఏది ఉందో అది ఫేక్. మాధురి ఫేక్ నువ్వు ఏమన్నా కానీ ఆల్రెడీ వీడియోలో ఏంటనేది నాకు క్లారిటీ ఇచ్చా. ప్రతి వీడియోలో ఒక క్లారిటీ ఇచ్చాను నేను. ఇప్పుడు మీరు అన్న నాకు అర్థం కాలేదు ఏంటి. ఎందుకంటే అంటే అది అనేది మాధురి స్క్రిప్ట్ కోసమే చేసింది. స్క్రిప్ట్ కోసం అనే కాదు, ఇప్పుడు మీకు అదే క్లారిటీ చెప్తున్నా. జనాలు అందుకే ఎప్పుడైనా కానీ అబద్ధాలు నిజాలు నమ్ముతారు, నేను చెప్పే వాళ్ళు నిజాలు నమ్మరు. సో నేనేనన్నా ఇట్లా చేస్తున్నారు. సో చాలా మంది కూడా మేము మోసపోయాము. ఈ మ్యాజిక్లు చేసి ఉన్న దయ్యాలు ఉన్నాయి, దయ్యం ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఎవరైతే ఇప్పుడు చాలా మంది ఉన్నారు. మళ్ళీ అఘోరి ఇంత చేస్తుంది కదా, మీకు ఎక్కడైనా కానీ మీ మనసాక్షిగా మన అన్నమే కదా మనం తినేది, అన్నపూర్ణేశ్వరి మీద ఒట్టే చెప్పండి, ఎవరైనా కానీ అఘోర నిజమని ఒప్పుకుంటారా? ఎవరు చేశాను కదా, చెప్పాను కదా, నేను ఇంటర్వ్యూ చేశా. 4th ఇంటర్వ్యూ 3rd ఇంటర్వ్యూ నాదే అనుకుంటా. నేను దాంట్లోనే చెప్పా, అఘోర అనే వాళ్ళు ఎవరు లిఫ్ట్కి వేసుకోరు. నాది వైరల్ అయ్యింది, చాలా మంది చూసారు కూడా. నేను అప్పుడే చెప్పేసా ఓపెన్ గా. తర్వాత అందరూ మీరు అన్నట్టు నేను వచ్చి మాట్లాడితేనే కదా మీడియా ఛానల్ వాళ్ళు ఇంకా కొంచెం తెలుసుకున్నారు. సత్యం చాలా మంది తెలుసుకున్నారు. చాలా మంది క్లాట్ వచ్చి మా ఫ్యామిలీ కూడా ఎక్కడ పోయినా కానీ అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఏమన్నయ్య మా గోరని యాక్ట్ చేసేవనేది వేరు. సో నేను అలా చేసిన తర్వాత మళ్ళీ ఇలా చేస్తారు. సో నేను దాంట్లో కొంచెం యాక్టింగ్ యాడ్ చేస్తున్నాను అంతే. నార్మల్ గా నేను చెప్పాను. దాని ద్వారా నువ్వు ఏం చూపించాలనుకున్నావు, ఎవరెవరికి చూపించాలనుకున్నావు చెప్పు. అది మీరే చెప్పాలా, మీకు మాకైతే అక్కడ ఏం క్లియర్ గా అఘోరీది అయితే ఒకటి కాన్సెప్ట్ అర్థమైంది. ఫేక్ బాబాలు ఉన్నారు, ఫేక్ వాళ్ళు ఉన్నారు, జాగ్రత్త అని చెప్పావా, లేకపోతే ఇలా మోసం చేస్తూ ఉంటారని చెప్పి 1 ఇంటర్వ్యూలు ఇచ్చా మధ్యలో. ఆ 1 ఇంటర్వ్యూలు మీకు చూసారో చూడలేదు నాకు తెలియదు, కానీ వాళ్ళు అందులో ఏం మెసేజ్ ఇచ్చానో తెలియదు. కానీ జనాలు నన్ను యాక్సెప్ట్ చేస్తారు కింద కామెంట్స్ లో సూపర్ అని. అంటే ఏ విధానంగా అర్థమైందో ఐ డోంట్ నో. ఒకటే మాదిరి నీకు అనిపిస్తుంది, ఇప్పుడు నువ్వు ఉన్నావు ఇక్కడ నుంచి నేను సికింద్రాబాద్ వెళ్ళాలి అనుకుంటావు. సికింద్రాబాద్ దేనికి వెళ్ళాలి, నా పర్పస్ ఏంటి, వచ్చేలా నీకు క్లారిటీ. నేను అదే చెప్తున్నా. నాకు చాలా పనులు ఉంటాయి కమ్యూనిటీలో. సో నాకు ఫ్రీగా ఉన్నప్పుడు నేను యాత్రలు ఎక్కువ లాంగ్ డిస్టెన్స్, కాశ్మీర్ కానీ లాంగ్ వెళ్తుంటా. ఏదో ఒక ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చా, బిఎస్ గారిది. అది అనుకోకుండా ఇచ్చా, ఫోన్లే అని ఇచ్చా. అందులో శివలింగం ఒకటే తీసా, అది వైరల్ స్టేటస్లు పెట్టుకున్నా. జనాలు పిలవడం, వాళ్ళు ఎందుకు పిలిచారు మళ్ళీ మీడియా ఛానల్ వాళ్ళు. సో ఏదన్నా ఏంటిది నిజంగా తీసిన తర్వాత లాస్ట్కి ఏమంటుంది మాధురి, నిజమని ఒప్పుకుంటుందా లేకపోతే లేదు ఇది మ్యాజిక్ అని ఒప్పుకుంటుందా, అదొక క్వశ్చన్ లాగా మిగిలిపోయింది. సో అది నేను క్లారిటీ ఇచ్చేది, ఇదంతా మ్యాజిక్ అండి. ఇప్పటికీ ఉన్నారు చాలా మంది. ఇప్పుడు జరుగుతున్న అఘోరి విషయం కూడా అదే. సరే, అఘోరి అని పక్కన పెడితే కొంతమంది బాబాల వల్ల గుడ్డిగా నమ్మేసి, సో కొంతమంది అంటే వాళ్ళ కష్టాన్ని పక్కన పెట్టి బాబాలు నమ్ముకుంటూ వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో నీ వీడియోల వల్ల అలాంటి వాళ్ళు కొంతమంది మారారు అనుకుంటున్నావా? నేను అంత లేదు, నా వరకు కంటెంట్ ఏమి ఇవ్వాలో అది ఇచ్చాను. సో నాకేంది, ఇప్పుడు చాలా మంది ఉన్నారు సెలబ్రిటీలు అంటే యూట్యూబ్ స్టార్లలో. సో వాళ్ళు పెద్దగా కంటెంట్, వాళ్ళు నిమిషంలో వీడియో అప్లోడ్ చేస్తే కోట్లు వెళ్తాయి. మన వీడియో ఏంటంటే నా కంటెంట్ వరకు ఏదో నేను చెప్పినంత వరకు కొన్ని వెళ్తాయి. సో అందులోనే ఇదంతే. అంటే కొంతమంది ఇందాక మనం మాట్లాడుకున్నట్టు విలేజ్ సైడ్ వెళ్ళింది ఏంటంటే ఏదైనా చూసింది నిజమని నమ్ముతారు, అందరికీ తెలుసు. ఇప్పుడు మీది చూసి చాలా మంది నిజమని నమ్మారు. నిజంగానే ఈవిడికి దేవత ఉంటే దెయ్యాలు కనిపిస్తాయని నమ్మారు అనమాట. ఎవరిని? మిమ్మల్ని. అంటే దెయ్యాలు కనిపిస్తాయి అని మీరు చెప్పినవి అది రియల్, అది వేరు చెప్పింది నేను. సో నువ్వు ఈయన నమ్మకపోతే మళ్ళీ మన స్టార్టింగ్ వీడియోలో కూడా ఏదో ఒక ఇంటర్వ్యూ నేను తీస్తాను. నేను ఆ దయ్యం అంటే అది నా చిన్నప్పుడు అబ్బాయిగా ఉన్నప్పుడు దయ్యం చూసింది అనేది నేను అది అంటే మీరు నిజంగా చూసారంటే చూశాను అని చెప్పాను నేను. సో అది వాస్తవమే. సో ఎందుకు ఉండదు? ఇప్పుడు సినిమాలో చూపిస్తున్నట్టు వాన పడినట్టు లైట్ ఇట్లా వచ్చిపోతూ ఉంటుంది.
ఉరుములాగా మళ్ళీ పైన అది ఇట్లా మనము సినిమాలో ఎడిటింగ్ చూపిస్తారు, మళ్ళీ పైన నిజంగా ఇట్లా కరెంట్ లాగా వచ్చిపోతుంటుంది. మళ్ళీ అది మనం క్లియర్ గా చూసినప్పుడు ఒక మ్యాజిక్ లాగా నిజంగా అది కూడా దేవుడు ఉన్నానంటే నమ్మాలి కదా. ఎగ్జాంపుల్ అదే నేను చెప్పేది. దేవుడు లేననే వాడికి దయ్యం లేని అది నేను చూపిస్తాను. వర్షం కూడా నేను చూపిస్తాను. వర్షం ఎక్కడి నుంచి వస్తుంది? మనం పైన ఏమన్నా కానీ పైపులు పట్టుకొని మనము అంటామా? లేదు కదా. సో ఇది నమ్మాలి, కొన్ని నిజాలు నమ్మాలి. నేను అందరినీ నమ్మనట్లేదు. సో నేను ఇలాంటి వల్ల నమ్మండి అని చెప్తే నాకు ఇంకా హైప్ వచ్చేది. నమ్మండి అని చెప్తే హైప్ వచ్చేది. కొంతమంది ఆమెకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, కొంతమంది మేము ఇట్లా మాట్లాడే వాళ్ళం ఉన్నాం. కాశీలో గురూజీని మనకు కలిశాను నేను, పేరుంది ఆయనది, ఆయన కూడా మాట్లాడారు. మళ్ళీ నేను ఒకరి మీద నిన్న నేను వెయ్యను, నేను ఎన్నో యాత్రలు తిరుగుతాను. ఇప్పుడు రీసెంట్ గా అయితే అంటే నువ్వు ఎన్నో యాత్రలు తిరిగావు, అన్ని చూసే ఉంటావు. నేను ముందు నుంచి కూడా చాలా మంది అఘోరిని చూసి ఉంటావు, ఎందుకంటే నువ్వు ఒక నెల ఎక్కడ ఉంటే ఒక నెల అక్కడ తిరుగుతావు. సో ఇప్పుడు ఈ అఘోరి విషయంలో చూసుకుంటే అక్కడ ఫేక్ అని తెలిసింది. దాన్ని ఈ మధ్య కాలంలో ఒక అమ్మాయితో ట్రావెల్ అవ్వడం కూడా జరుగుతుంది. సో నీకు ఆ ఓవరాల్ గా చూసిన తర్వాత ఆ సినారీ ఏమనిపించింది? నేను అప్పుడే చెప్పాను, నమ్మకండి, బొద్దిగా నమ్మకండి. కింద నా కామెంట్స్ లో పెట్టారు. నేను క్లారిటీ కూడా ఇచ్చాను 2-3 ఛానల్లో. ఏదో ఒక రోజు ఫేక్ అని తెలిసిన పొద్దు నేను ఆ రోజు కూర్చొని మాట్లాడతాను, బరబర్ మాట్లాడతాను. సో ఈరోజు కూర్చొని మాట్లాడుతున్నా. సో అలా చేయడం తప్పు. ఎవరైనా ఇప్పుడు ఆమెకు తప్ప నేను అనట్లేదు, ఆమె కరెక్ట్ నిజమని నేను అనట్లేదు. నేను ఆమె గురించి నేను తప్పుగా ఇక్కడ మాట్లాడలేదు. ఆ వేషాలు వేసుకునే వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. అఘోరి కావచ్చు, అది నేనైనా కావచ్చు. ఇప్పుడు ఫస్ట్ ఇంటర్వ్యూలో మొత్తము ఇంటర్వ్యూ చేసినప్పుడు మీరు డేట్ అవుతారా, నేను అవుతాము అది ఇది అబద్ధాలు చెప్పే కన్నా నేను ఒక ట్రాన్స్ మహిళని, ట్రాన్స్జెండర్గా మారాను, ఇట్లా సనాతన ధర్మం కోసం కాపాడకొచ్చాను అని నువ్వు ఆ రోజు ఒప్పుకొని మాట్లాడింటే ఈరోజు దేశవ్యాప్తంగా నిన్ను నిజంగా ఏదో ఒక కోణంలో ఒక ట్రాన్స్జెండర్ అఘోరి అంట ఒక డిఫరెంట్ యాంగిల్లో సపోర్ట్ చేద్దాము అని ఇంత వచ్చేది కాదు కదా. నువ్వు ప్రతి ఒక్క ఛానల్లో ఇప్పుడు మళ్ళీ అడిగితే నేను శివుని లింగాన్ని అర్పించాను అని అంటున్నారు. మరి అదే ఛానల్ వాళ్ళు నువ్వు డేట్ అయితే ఏం చేస్తావు అన్నప్పుడు ఇప్పుడు అడగండి ఒక్కొక్క మాట. మీరు ఆ రోజు ఆ మాట ఇప్పుడు అవుతారా? మీరు లింగాన్ని అర్పించారు కదా, మీరు అవుతారు ఇప్పుడు అని అడగండి. సో ఇవన్నీ ఎందుకు అబద్ధాలు చెప్పాలి? ఎందుకంటే మేము భక్తిలో ఉంటాము, మేము నమ్ముతాము. ఎవరి భక్తి వాళ్ళది, ఎవరిష్టం వాళ్ళది. ఆమె శివుడి మీద ఒట్టేయడము కొన్ని 2 పాయింట్లు తీసుకుని మాట్లాడడం జరిగింది. నేను ఎవరిని టార్గెట్ చేయను. ఎందుకంటే ఎవరైనా కానీ దొంగ ముసుగులో వచ్చి నేను బాబానంటే దానికి తప్పకుండా నేను దాని గురించి. సో నేను చేసే మ్యాజిక్లు కూడా చాలా మంది అబ్బాయి చిన్నప్పుడే చేసాంలే అమ్మాయి, చిన్నప్పుడే చూసాము, చాలా రోజుల తర్వాత చూస్తున్నాము. సో ఇప్పుడు ఈ మ్యాజిక్ చాలా మందికి వస్తుంది, కానీ కెమెరా ముందు కూర్చోబెట్టి అది ఒక ఆర్టిస్ట్ చేయగలదు. ఇది అంటే మామూలుగా చెయ్యొచ్చు అనుకో, దాన్ని కొంచెం అంటే అంతా మిక్స్ చేసి చేయడం అంటే ఎవరి వల్ల కాదు. అదే అనమాట. క్లారిటీగా ఎప్పుడో ఇచ్చాను, మీ ఛానల్లో నేను ఇవ్వలేదు కాబట్టి మీకోసం క్లారిటీగా మాట్లాడుతున్నాను. దాని గురించి ఇంకా ఎక్కువ లాగినా ఆల్రెడీ అయిపోయింది కాబట్టి. అవునవును. నువ్వైతే మరి ఇంకేం మంత్రాలు గట్రైతే చెప్పవు? మంత్రాలు అంటే ఇంక అంతే అయిపోయింది. ఎందుకంటే ఆ డిప్రెషన్ నుంచి వచ్చేసాను. అంటే కొన్నాళ్ళు నేను అదే చెప్పాను కదా, అదే ఉన్నాను. సో ఎందుకంటే నాకు కొన్ని బాధ. బిగ్ షాట్కి వెళ్తావా? వెళ్తాను. సో అంటే ఏంటి మీకు ఇన్కమ్ ఎలా వస్తుంది? అంటే జనరల్గా చెప్తుంది ఏంటంటే కొంతమంది నార్మల్గా వచ్చే శాలరీల కన్నా లక్షల్లో వస్తాయని విన్నాను. సో అది నిజమా? వస్తుంది. ఎలా? న్యాయంగా పోతే 100 రూపాయలు వస్తుంది, అన్యాయంగా పోతే 1,00,000 రావచ్చు, 2 లక్షలు రావచ్చు. అన్యాయం అంటే తప్పుదారిలో, అది మంచి దారిలో. తప్పుదారి అంటే నాకు తెలియదు, నేను చెప్తున్నా. తప్పుదారులు అంటే ఏదైనా కావచ్చు, మోసం కావచ్చు, నమ్మచ్చి ఇది చేయగ. న్యాయంగా అంటే దేవుడు చల్లబెట్టనా అంటే వాడు 10 ఇచ్చేవాడు 100 ఇచ్చవచ్చు. సో అట్లా న్యాయంగా బతికితే దేవుడు ఎక్కడైనా పుట్టిస్తాడు. అన్యాయంగా పోతే ఇప్పుడు అది మనం చెప్పలేము. సో ఇప్పుడు మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత? బ్యాంక్ బ్యాలెన్స్ అంటే ఏముంది, నెలకి ఇంత సంపాదించే అడుగుతున్నా. ఎంత అంటే చెప్పలేము. ఒక రోజు ఇంత ఉంటుంది, ఒక రోజు ఏముండదు. సో గృహప్రవేశం అంతా తిరుగుతాం. రోజు కాదు, ఇప్పుడు ప్రెసెంట్ నీ బ్యాంక్ బ్యాలెన్స్ లో ఎంత ఉంది? నా బ్యాంక్ బ్యాలెన్స్ అంటే ఏమి ఉండదు. అంటే మీరు ఫ్యూచర్ గురించి ఆలోచించరా? అంటే ఇప్పుడు ఏంటంటే ఈ రోజు గడిచిపోతుంది, లేకపోతే ఈ రోజు అయిపోతుంది పక్కన పెడితే, రేపు అనే రోజు సో అంటే కానీ ఇంకోటి కానీ అట్లేం లేదు. సో అలాంటి పరిస్థితి వస్తే ఎవరైనా అమ్మాయి ఇంత అన్నం ముద్ద పెట్టండి పెడతారు. ఎక్కడైనా
గుళ్ళు ఉంటాయి. ఒకవేళ అదే పరిస్థితి వస్తే ఆ గుళ్ళ దగ్గర కాశీ చాలా ఉన్నాయి, ఆశ్రమాలు ఉన్నాయి, అడుపై ఉండి సేవ చేసుకుంటే అయిపోయి. అదే లేని పరిస్థితి రోజు ఉంటే ఉన్న పరిస్థితుల్లో హ్యాపీగా ఉండాలి. సో బ్యాంక్ బ్యాలెన్స్ అయితే ఉంచుకోవాలి. బ్యాంక్ బ్యాలెన్స్ ఏమి ఉండదు. నేను సంపాదిస్తాను మామూలుగా, సంపాదిస్తే నాకు ఇదాయి. ఇప్పుడు నేను మామూలుగా నేను ఎక్కడైనా మామూలు డ్రెస్ మీద ఉంటే, ఇప్పుడు ఏదైనా షూటింగ్ అవి ఇవి ఉంటే నాకు కొంచెం కాస్ట్యూమ్స్ కానీ అవి కానీ, సో నేను కొనుక్కుంటా. నేను నావేమన్నా ఉంటే చేసుకుంటా. ఏమన్నా మిగిలిన డబ్బు ఒక 10,000 20,000 మిగిలితే సో యాత్రలకి వెళ్ళిపోతాను. నేను మంచి అఫీషియల్గానే వెళ్తాను. మళ్ళీ నేను చిల్లరగా జనరల్గా కూర్చొని, సో నేను చేసేది భిక్షాటన. కానీ అది ఆ మాట చెప్తే వీల్ బెగ్గింగ్ అంటారు. సో ఓకే, నేను అక్కడ నేను ఓకే, నేను లేని దాన్నే. కానీ యాత్రలో ఉన్నప్పుడు కొంచెం అఫీషియల్గా నేను 10 రోజులు ఉన్న రోజుల్లో నేను అఫీషియల్గానే ఉంటాను. సో ఫ్లైట్లో 28 times ఫ్లైట్ ఎక్కా. సో చేసి ఫస్ట్ అన్నీ నేను ఆల్మోస్ట్ నేను అఫీషియల్గానే వెళ్తా, అఫీషియల్గా వస్తా. అంత డబ్బులు ఎక్కడ నేను వస్తాయి? ఏంది ఫ్లైట్లు ఎక్కి అంత ఫ్లైట్ ఏముందండి, నేను అదే చెప్తున్నా కదా. ఫస్ట్ క్లాస్కి వెళ్ళాలంటే కొంచెం ఎక్కువ ఉంటుంది కదా. ట్రైన్లోనా? ఫ్లైట్లో ఫస్ట్ క్లాస్ వేసి మనం ట్రై చేయలేము. ఫస్ట్ క్లాస్ వేసి వేరే కంట్రీ ఉంటేనే అది ఫస్ట్ క్లాస్ వేసి ఏమి. సో ఒక ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు అమర్నాథ్ యాత్ర వెళ్తున్నా, నేను టికెట్ బుక్ చేసుకున్నా. ఎక్కడ? కాశ్మీర్కి. టికెట్ ఎంత పడింది నాకు? 6,000 పడింది. 2 నెలల ముందు బుక్ చేసుకుంటే 3,000 కిలోమీటర్. నువ్వు ఒక వారం రోజుల ముందు బుక్ చేసుకో 30,000 ఉంటుంది. సో ఇక్కడ బడ్జెట్ ఎక్కడ కనబడుతుంది? సో నేను ఎక్కడైనా యాత్రలు వెళ్ళినా ఒక 2 నెలల ముందు నేను పలానా చోట వెళ్తున్నా, సో అని నేను బుక్ ప్లాన్ చేసుకుంటే ఎవరైనా కమ్యూనిటీ వాళ్ళు ఎవరైనా వస్తే ప్లాన్ చేస్తాను. సో ఇక్కడ బడ్జెట్ ఇప్పుడు ఎక్కడ 6,000 ఫ్లైట్ ఎక్కడ కనబడుతుంది? బుక్ చేసేసుకుంటావా? ఒక్క సైడే. సో నేను వెళ్ళేటప్పుడు ట్రైన్ మొత్తం జర్నీ, ఏసీ రోడ్ జర్నీ, వచ్చేటప్పుడు కొంచెం అలసిపోతాం, తొందరగా వస్తాం. సో మళ్ళీ ఎక్కడన్నా మళ్ళీ తక్కువ అనుకుంటే ఫ్లైట్లోనే వెళ్తుంటా. లాంగ్ సఫిషియల్గానే వెళ్తా. భగవంతుడు ఇస్తున్నాడు అనిపించమ్మా, సో అంతే. సో ఓకే, సో అలా అయితే కానిస్తున్నారు. అండ్ అంటే ట్రాన్స్జెండర్ అంటే ఒకప్పుడు చాలా నెగిటివ్ ఉండేది. తర్వాత చాలామంది వచ్చి సోషల్ మీడియాలో మాట్లాడడం వల్ల, వాళ్ళ బాధలు చెప్పుకోవడం వల్ల ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి ఇదైతే వచ్చింది. సో ఒక గుడ్ కాన్వర్సేషన్ అయితే వచ్చింది బాగానే. సో ఓకే, వీళ్ళు మనసు ఉంటుంది, వీళ్ళు ఇలా అనేసి ఒకటి వచ్చింది. బట్ ఈ మధ్యకాలంలో ఏమవుతుందంటే ట్రాన్స్జెండర్ పెళ్ళిళ్ళు చేసుకుంటారు. సో పెళ్ళిళ్ళు చేసుకున్న వరకు చాలా హ్యాపీగా ఉంటారు. వీళ్ళు కూడా ఓకే, వాళ్ళకంటే ఒక పార్ట్నర్లు వచ్చారు కదా అని అనుకుంటారు. చేసుకున్న 1-2 monthsలోనే డివోర్స్ని వదిలేసి వెళ్ళిపోతున్నారు అనమాట. సో అవేంటి అలా ఎందుకు జరుగుతాయి అంటారు? ఒక్కొక్కరు 10 మంది 10 రకాలుగా ఉంటారు. సో కొంతమంది ఎందుకు విడిపోతారంటే అంతే. ఇప్పుడు ఆడవాళ్ళు మగవాళ్ళు లేచిపోయి పెళ్లి చేసుకొని కొన్నాళ్ళు ఎట్లా విడిపోతున్నారు, సో ఇది కూడా అంతే. మీ కమ్యూనిటీలో అడగరా? నేను ఎవరిని అడగను. నేను చాలా చూసి కమ్యూనిటీ అంటే నేను మాట్లాడతాను. ఎందుకంటే నేను కొంచెం పెద్దదాన్ని కమ్యూనిటీలో. అంటే కమ్యూనిటీ మాకంటే కొంత పెద్ద ఉంటారు, కొంచెం కమ్యూనిటీ నేను పెద్దదాన్ని కాబట్టి నేను తెలిసినా కానీ ఎందుకు మనకి సో చెప్పే అంత స్టేజ్లో ఉండదు, వాళ్ళు వినే స్టేజ్లో ఉండరు. నువ్వేది నాకు చెప్పేది, మొగుడు పిల్ల మధ్యలో నువ్వేం మాట్లాడేది. సో ఆ మాట మనం అనిపించుకోకూడదు అని నేను వెనక తగ్గుతాను. విన్నప్పుడు బాధపడతాను, అయ్యో ఎందుకు అని. ఎందుకంటే ఏదైనా కానీ పెళ్ళైన కొత్తలోనే బాగుంటుంది. ఏదైనా కానీ ఏదైనా కానీ పిల్లలు పుట్టిన తర్వాత పిల్లల మీద మోజు, సో మనవాళ్ళు పుట్టిన తర్వాత పిల్లల మీద కానీ మనవరాలు ముందు అట్లా మారుతూ ఉంటుంది. సో ఇది కూడా అంతే. వాళ్ళు ఎప్పుడు మనం చెప్తే ఈయన పొజిషన్లో వాళ్ళు ఉండరు. ఎప్పుడైతే వాళ్ళు మోసపోతారో ఆ రోజు అవును కదా అప్పుడు వినాల్సిందే. సో కొన్ని నిలబడుతున్నాయండి, కొన్ని ఫెయిల్ అవుతున్నాయి, కొన్ని జరుగుతున్నాయి. సో ప్రతి కమ్యూనిటీలో కూడా ఉంది కదా. ఎక్కువ ఫెయిల్ అయినవి సోషల్ మీడియాకి ఎక్కుతున్నారు. కానీ ఉన్నాయి కొంతమంది. ప్రేమ అనేది ప్రతి దానికి ఉంటుంది. సో జెండర్తో అవసరం లేదు ప్రేమ అనేది. సో ప్రేమించిన వాడి కోసం ప్రాణాలు తీసుకునేవాడు ఉన్నాడు, అదే ప్రేమ కోసం ప్రాణాలు ఇచ్చేవాడు తీసేవాడు ఉన్నాడు. సో అన్ని జరుగుతూనే ఉన్నాయి, చూస్తూనే ఉన్నాయి. మీ కమ్యూనిటీలో నువ్వు కొంచెం లీడర్ లాగా చూస్తావు కాబట్టి, ఏంది లీడర్ లాగా మీ కమ్యూనిటీలో చూస్తావు కాబట్టి, సో మీకు ఇలాంటి కంప్లైంట్లు వచ్చేవి, ఎక్కువ కంప్లైంట్లు దేని నుండి వస్తాయి? ఉన్న అక్కడ ట్రాన్స్జెండర్ నుండి కంప్లైంట్లు ఎక్కువ వస్తాయి. కంప్లైంట్ అంటే దేని గురించి? ఇప్పుడు జనరల్గా చూసుకుంటే ఇప్పుడు కొంతమంది మోసం చేసి వెళ్ళిపోతారంటారు. అక్క వీళ్ళు మా దగ్గర డబ్బులు తినేసి
మమ్మల్ని ఇలా వాడుకొని వెళ్ళిపోయారు అంటారు. సో అలాంటివి ఏవి మీకు ఎక్కువ కంప్లైంట్లు వస్తాయి? అన్ని కంప్లీట్ వస్తూ ఉంటాయి. ప్రతిరోజు 10 ట్రాన్స్జెండర్లు కంప్లీట్ వస్తే 20 మంది అమ్మాయిలు కంప్లీట్ ఇంటూనే ఉంటాం మనం. ప్రతిదీ కంప్లీట్ వస్తూ ఉంటాయి. ఇవేనా ఎక్కువ? అన్ని జరుగుతూ ఉన్నాయి ఇవే. సో మొన్న ప్రేమ కోసము ఒక 3 పిల్లలను చంపేసింది. సో ముగ్గురు మిస్ అయ్యారు. సో మళ్ళీ దీన్ని ఏమనాలి? సో ఏంటంటే ఇక్కడ ట్రాన్స్జెండర్ అంటే ఒక డబ్బు ఉంటుంది మెయిన్ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఎక్కువ తల్లిదండ్రులకి ఇంపార్టెంట్ ఎవరు కానీ. సో వచ్చిన వాడు నిజంగా మనకి ప్రేమిస్తున్నాడా? ఎందుకంటే తల్లిదండ్రులే దూరం అయ్యి ఒక కమ్యూనిటీలో ఉండి ఒక సజెస్ట్ చేయించుంది ఒక ఆడదాని ఒకడు వచ్చి ఒక వజ్రం దొరికితే ఎంత హ్యాపీ ఫీల్ అవుతాం. ఒకడు వచ్చి నువ్వే నా తల్లివి అని ఒక మాయ మాటలు అమ్మి దాంతో ఉండి చేసి సో వాడు మాకు తెలియదు కదా. సో వాళ్ళు పర్సనల్ అన్నీ చెప్పుకొని ఇలా ఇంత సంపాదిస్తున్నా ఇంత ఉంది అంటున్నా వాడు ఏదో ఒక రోజు అంటే కొంతమంది మోసం చేసే వాళ్ళు ఉన్నారు. కొంతమంది అదే ప్రేమ కోసం ప్రాణాలు ఇచ్చే వాళ్ళు ఉన్నారు. కొన్ని నిలబడుతున్నాయి, కొన్ని ఫెయిల్ అవుతున్నాయి. సో ఏంటంటే పెళ్లి దాకా వస్తే ఏంటంటే నువ్వు ఒక ట్రాన్స్జెండర్. సో అన్నీ ఉంటాయి. ఆడదాంతో ఎట్లుంటారు అన్నీ అట్లే ఉంటారు వాళ్ళు. అసలు పిల్లల విషయానికి వస్తున్నాయి అట్లా మనం ఏం చెప్పలేము. అందుకే ఎటువంటి దాని గురించి మనం దూరంగా ఉంటాం. సో మాధురి ఎప్పుడు అలాంటి తోడు కోరుకోలేదు? ఆల్రెడీ చెప్పాను నాకు అయింది. సో తను హ్యాపీగా పెళ్లి చేసుకున్నాడు. ఓకే ఎప్పుడు ఒకసారి బాగున్నారు. ఎప్పుడు చాలా రోజులు అయిపోయినట్టుంది కదా అప్పటి నుంచి. సో చాలా మంది కనపడుతూ ఉంటారు. చాలా మంది ప్రేమించి అంత పొజిషన్లో నేను లేను. సో నాకంటూ ఒకటి ఉంది దైవ కార్యం. సో నేను ఎవరిని కమ్యూనిటీని నేను ఎక్కువ దగ్గరగా ఉన్న దూరం ఏదైనా ఫంక్షన్ ఉంటే అప్పుడప్పుడు వెళ్ళేసి మెరుపుతీలాగా. ఎందుకంటే ఒక యూట్యూబ్ మాదిరి వస్తే బాగుంటుంది మా కమ్యూనిటీలో కూడా. సో అంతా కానీ నేను ఎక్కువ ఎవరితో పట్టించుకోను. ఎవరైనా మాట్లాడాలి కానీ మీరు మా ఫ్రెండ్షిప్ మాట్లాడదా మీరు ఇట్లా అంటే నేను ఫోన్ ఎత్తారు మాట్లాడు నాకు పనులు ఉన్నాయని వస్తాను. అలా మాట్లాడతారా? ఏంటో అర్థం కాలే. మాట్లాడతారు అలాగా ఫోన్లు చేసి? ఇప్పుడు నంబర్లు అనేది చాలా మందికి ఇస్తూ ఉంటాను యూట్యూబ్ వాళ్ళకి. సో ఎవరో ఒకరు మిమ్మల్ని ప్రేమిస్తాను చేస్తాను అంటే నాకు ఇట్లాంటివన్నీ ఏమొద్దండి. ఫ్రెండ్షిప్ అని చెప్పండి ప్రాణం ఇస్తాను. ఫ్రెండ్షిప్ వస్తాము మాట్లాడదాము తిన్నాము మంచిగా. అంటే ఒక ఫ్రెండ్షిప్ ఎలా ఉంటారో అట్లా నీ బాధలు మా బాధలు అన్నీ. ఇది ఫ్రెండ్షిప్ అంటే అది వేరేలాగా ఉంటుంది. సో ప్రేమ అంటే ఇది వేరేలాగా ఉంటుంది. ఒక బంధించేలాగా ఉంటుంది ప్రేమ అంటే. నేను ఆ బందిలో నేను ఇరుక్కోలేను. వద్దు నాకు అది. మీరు ఫ్యూచర్లో పెళ్లి నాకు ఎందుకండి అసలుకి క్లారిటీగా ఉన్నావు. నేను ఎప్పుడో క్లారిటీ. సో మైండ్లో క్లారిటీ ఉంటే చాలు. సో సమాజంలో సెక్స్ వల్లేనే కామం వల్లేనే కావాలి అని. సో అది ఏంటంటే సృష్టి. అది దానికి అలవాటు అయిన వాళ్ళు దానికి అలవాటు పడినోళ్ళు అది మనం చెప్పలేం కానీ. సో కామం ఒకటే కాదు కదా. ఇప్పుడు పెళ్లి చేసుకున్న మొగుడు పిల్లము పడుకొని పిల్లలు పుట్టిస్తేనే మొగతనం అని అంటారు. అది కాదు మొగతనం. కాపురం చేయకపోయినా పిల్లలు లేకపోయినా మనకి మొగతనం ఉన్నా లేకపోయినా చివరి వరకు ఉండి చావు వరకు ఉండి తోడుగా ఉంటాడే వాడు అసలైన మొగుడని నేను నమ్ముతాను. అంతే కదా. సో పడుకొని 10 నిమిషాల సుఖం కోసం అది కుక్కలు కూడా ఉంటుంది ఆ మొగతనం అట్లా పోతే. సో నేను దాని గురించి పెద్ద ఇంపార్టెంట్ దాని గురించి నేను దానికి విలువ ఇవ్వను నేను. అదే. సో అంటే ఇప్పుడు మాధురి చూసుకుంటే అప్పుడప్పుడే వస్తారనమాట. ఒక 2-3 months కనిపించరు. బట్ మళ్ళీ ఒక్కసారి సోషల్ మీడియాలోకి వస్తారు. ఫుల్గా మళ్ళీ వైరల్ అవుతారు. మళ్ళీ వెళ్ళిపోతారు. ఏదో ఒక టాపిక్ వచ్చినప్పుడే వస్తారనమాట. ఎందుకు ఆ టాపిక్ వచ్చినప్పుడు మీకు ఏదైనా బ్రెయిన్లోకి వెలుగుతుందా? సరే ఇప్పుడు ఏం రానులేండి టాపిక్. ఇప్పుడు టాపిక్ వస్తే రానులేండి. అవునా కదా. అంటే కరెక్టే కదా. టాపిక్ వచ్చినప్పుడు దాని గురించి ఎక్కువగా వాయిస్ రైజ్ చేయాలని. సో నేను ఒక్కదాన్ని లేను కదా ఇప్పుడు సనాతన ధర్మం కోసం పోరాడే వాళ్ళు నేను ఒక్కదాన్నే లేను. చాలా మంది ఉన్నారు. సో నాకంటే చాలా మంది అప్డేట్ ఇస్తూనే ఉంటారు. సో అందుకోసమే నాకు టైం ఉన్నప్పుడు నేను మాట్లాడుతూ ఉంటాను. సో నాకు చాలా పనులు ఉంటాయి. పూజలో ఉంటా నేను. సో నాకు సినిమా పోతూ ఉంటాను. సో నాకు ఇంట్లో నాకే చాలా పనులు ఉంటాయి. సో ఇవన్నీ మానుకోవాలి జనాలు పోనీ. ఎందుకంటే ఒకప్పుడు నాకు మీడియం మర్యాద ఇచ్చింది కాబట్టి నేను ఇప్పుడు రెస్పెక్ట్ ఇస్తున్నా. అది అంతే. సో అండ్ ఇంకోటి చూస్తే మనం ఒక 100 రూపాయలు సంపాదించాలంటే ఎంత కష్టమో మనకు తెలుసు. ఈ మధ్యకాలంలో బెట్టింగ్ యాప్స్ అంటూ కోట్ల రూపాయలు సంపాదిస్తారు. సో దానివల్ల చాలామంది ప్రాణాలు కోల్పోతారు. అది మీకు తెలుసు.
సో ఎందుకు అలాంటి వాటి మీద మీరు ఏమైనా అడగలేదా, వాయిస్ రైజ్ చేయలేదా? వాయిస్ రైజ్ చేయలేదంటే ఆల్రెడీ చాలా మంది మాట్లాడుతున్నారు. సో ఇది చాలా తప్పు, ఎందుకంటే చాలా ప్రాణాల వరకు కూడా పోతున్నాయి. సో ఏదైనా కానీ చట్టం తన పని తను చేసుకుని పోతుంది. ఇలా చాలా తప్పు. బెట్టింగ్ యాప్ చేసే ఆడిచ్చే వాళ్ళని అరెస్ట్ చేసి ఒక న్యాయం చేయాలి. చనిపోయిన వాళ్ళ మీద ఏదో డబ్బుకి సాయం చేయాలని కోరుకో. సో డబ్బు ప్రహమం అండి. ఇప్పుడు ఎవరైనా కానీ మాది నీ ముందర ఒక 2 కోట్లు పెడతాను, ఎక్స్పోజింగ్ క్యారెక్టరిజం అంటే తప్పదు. ఆ డబ్బు చూస్తే మాటకి చెప్తున్నా, ఇది కూడా అంతే. డబ్బు ఆశ చూపిస్తే ఎవరికి ఆశ ఉండదు. కానీ సోషల్ మీడియాలో అంటే ఇప్పుడు ఏంటంటే మీరు మాదిరి ఉన్నారనుకో, ఫేమ్ అయ్యారనుకో, మీ ద్వారా ప్రమోషన్ చేయిస్తానమాట. మీకంటూ కొంతమంది ఫాలోవర్స్ ఉంటారు, మీ వీడియోస్ చూసో లేకపోతే మీ మాటలు చూసో వస్తారు. సో అలాంటి వాళ్ళు మీ వీడియో చూసి మీరు చేసే ప్రమోషన్ వల్ల వాళ్ళ లైఫ్ పోతుంది కదా, అలాంటప్పుడు వాళ్ళు కొంచెం కంట్రోల్ చేస్తే బాగుంటుందేమో. నేను అంత చదువుకోలేదు, కంట్రోల్ చేశాను, ఏదో 2 మాటలు చెప్తా అంతే. సో నాకంటే పెద్ద చదువుకునే వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎవరైనా కావచ్చు, మనకి రాని మనం చెయ్యి, మనకు వచ్చింది ఏదైనా కానీ కొంచెమైనా చేసి పెడతాం అది. సో ఇప్పుడైతే ఇంకా ఆ వీడియో అయితే మరి చేయరు, అంటే ఆ టైప్లో వీడియోలు మనకి ఇప్పుడు లేవు. మైండ్ కొంచెం డిస్టర్బ్ అయిపోయింది. మైండ్ డిస్టర్బ్ అయినది కాదు, అదంతా నాకు ఎందుకు అన్నట్టు ఉన్నాయి. ఇప్పుడు నాకు చాలా పనులు ఉన్నాయి. ఇప్పుడు కూడా ఏంటంటే ఒక క్లారిటీ ఇద్దాం. సో నేను అదే చెప్తున్నా కదా, ఒకప్పుడు నాకు మీడియా కొంతమంది అవమానం చేశారు. అప్పుడు మీతో చెప్పాను, నన్ను ఒకప్పుడు ఇంటర్వ్యూ అడిగితే ఏదో అన్నారు. సో నాకు మీడియా నాకు కొంతమంది సపోర్ట్ చేశారు. ఆ సపోర్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు లేరు. సో ఆ ప్రేమ వల్ల ఒక మర్యాద వల్ల నేను ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు మీరు ఏం చెప్తారంటే, అప్పుడు ఎవరైతే తిట్టుకున్నారో వాళ్ళందరికీ క్లారిటీ ఇస్తారా, ఇదిరా నాయన. నేను అట్లేం అనుకోను. నన్ను ఎవరైనా కానీ మోసం చేసినా, నన్ను ఏదన్నా తప్పుగా మాట్లాడినా నేనేం బాధపడను. శివుడా నువ్వే ఉన్నావు అనుకుంటా, వాళ్ళ పాపలు వాళ్ళే పోతారు, అంతే కదా. ఒకప్పుడు నేను కూడా యూట్యూబ్లో ఊపిందాన్ని, నా ఛానల్లో అన్ని పక్కన అన్ని వదిలేసాను, అన్ని చేసింది నేను, అన్ని యాంకరింగ్ చేసి, సో అన్ని పనులు మానుకొని మంచిగా అన్ని చేసి నాకు ఈ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ సర్కిల్ నాకు ఉన్నారు. అప్పుడు వాళ్ళు నన్ను మోసం చేసి నా ఛానల్ చాలా జరిగినాయి, వదిలేస్తాం పెట్టుకో. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు యూట్యూబ్లో నేను రాకు మీరు రాకు, మేమంతా ఒకప్పుడు ఊపేసాం పోనీయండి, అంత అయిపోయిందని. అదేమో అన్ని చూసాను, చూడుకోకున్న వాళ్ళంటే వావ్ అంటారు. అన్ని చూసాను చాలా. నెక్స్ట్ ఏంటి మరి? ఇప్పుడు అయితే అన్ని చూసేసారు, నెక్స్ట్ ఏంటి? మాధురి ఏం చేయబోతుంది? నేనేం చెప్పగలనండి, నా కమ్యూనిటీలో చాలా వర్క్స్ ఉంటాయి, అవే చూసుకుంటారు. సోషల్ మీడియాలోకి అయితే మరి రాదు. సోషల్ మీడియా అంటే ఏదైనా వర్క్ ఉంటే, ఏదైనా పని ఉంటేనే వస్తా, ఏదైనా మాట్లాడమంటేనే. సో వీళ్ళ గురించి అనే కాదు కదా, నా కమ్యూనిటీ గురించి కూడా నేను మాట్లాడుకోవాలి కదా. మళ్ళీ మీ కమ్యూనిటీలోకి ఇప్పుడు కొత్త వాళ్ళు జాయిన్ అవుతున్నారా, వస్తుంటారా? ఏమో అండి, ఎక్కువ నేను పట్టించుకోను, వస్తుంటారు పోతూ ఉంటారు. అంటే చాలామంది ఏంటంటే ఇప్పుడు ఇలాంటి ఫీలింగ్స్ ఉన్న వాళ్ళు కొంతమంది, అంటే నేను కొంతమందితో మాట్లాడాక అన్నారనమాట, ఎక్కడికి వెళ్ళాలో తెలియక, ఎలా కలుసుకోవాలో తెలియక కొంతమంది ఉన్నారు అని అంటున్నారు. మరి అలాంటి వాళ్ళకి మీరు సజెషన్ తీసి ఒక దగ్గర పెట్టవచ్చు కదా. నేను ఏమిట్లోనే పెత్తనం చేయను, కనపడ్డారా అమ్మ అన్నారా సరే నాన్న జాగ్రత్త, ఏం పని ఏం కథ, చాలా జాగ్రత్త. చాలా మార్పు వచ్చింది మాధురిలో. మార్పు లేదు, చదువుకున్నానికి మార్పు ఉండదు, చదువుకున్న వాళ్ళకి మార్పు వస్తుంది బరాబర్. ఎందుకంటే అదంతే. నాకు ఎందుకు మాధురిలో అప్పుడు చూసిన మాధురికి ఇప్పుడు చూసిన అప్పుడు ఏమైంది, మార్పు వచ్చింది అనమాట. అప్పుడు ఒకటే ఇప్పుడు ఒకటే, అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాటే, అంతే. ఏమంటే అప్పుడు ఒక క్లారిటీ లేదు నా లైఫ్ మీద, ఇప్పుడు క్లారిటీ ఉంది కాబట్టి ఏదైతే అది కానీ అన్నట్టు ఉన్నా. ఈరోజు వస్తున్నాం, ఏమైంది రేపు తింటాం, ఈరోజు తిన్నాం రేపు ఉండదా పర్వాలేదు, ఒక క్లారిటీ అనేది క్లారిటీ మీద ఉన్నాం. సో అప్పుడు అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ మాధురి, వాల్యుబుల్ టైం అయితే ఇచ్చినందుకు. అండ్ చాలా వర్డ్స్ అయితే చెప్పావు. ఇంతకు ముందు ఆ వీడియోస్ చూసినప్పుడు నేను కూడా అనుకున్నా, ఎందుకు ఒకసారిగా ఇలా ఇప్పుడు కూడా బాధలు ఉన్నాయి, చెప్పుకొని ఏడవాలని ఉంది. అది సమస్య కాదు, ఏడిస్తే సమస్య అంటే చాలా మంది ఉన్నారు, నువ్వు కూడా ఏడవచ్చు, చాలా మంది కూడా ఏడవచ్చు. సరే ఏడిస్తేనే సమస్య కాదు, గట్టిగా నిలబడాలి. ఎప్పుడైతే ఒక మనిషి ధైర్యంగా ఉంటాడో సో అదే వాళ్ళకి ధైర్యం ఉంటుంది. అండ్ నేనేంటంటే ఈ వీడియోలు చూసిన తర్వాత మనం ఎప్పుడు నేను ట్రావెల్ అవుతున్నాం, ఒకసారిగా ఏం చెప్పాలనుకుంటుందో నాకు అర్థం కాదు. అంటే తమ్నైల్స్ ఎలా ఉంటాయి మీకు తెలుసు కదా, కొంచెం
మాకు ఫుల్ వీడియో కన్నా ముక్కలే కనిపిస్తాయి అనమాట. అవును, ఈ అవన్నీ ముక్కల్లో పాత వాళ్ళు యూట్యూబర్స్ పగబట్టి వెనక నుంచి నడిపిస్తున్నారు. అర్థమైంది. సో అవి చూసాక ఏంటి ఇలా ఎందుకు మళ్ళీ ఇలా తయారైనారు అంటే ఏంటి, కొంతమంది మీకు తెలిసే ఉంటుంది మాధురికి పిచ్చి పట్టింది, పిచ్చిగా బిహేవ్ చేస్తుంది అని విన్నారు. సో ఏమైంది అప్పటి వరకు మంచిగా ఉన్న మాధురి ఒకసారిగా ఇలా ఎందుకు వచ్చింది, ఇప్పుడు మాతాజీలా ఎందుకు మారింది ఏంటని చూసారు? అదే నేను చెప్తున్నా కదండి, దొంగేషాలు వేసుకున్న వాళ్ళని జనాలు నమ్ముతారు. ఇట్లా రియల్ రాని పిచ్చి కాదు ఏమన్నా చేసేస్తారు. సో అది మనకు తెలిసిందే కదా, ఏమన్నా అనుకున్న వాట్ ఎవర్ మనకేం పర్వాలేదు. ఎవరేమనుకున్నా కానీ వాళ్ళు పిచ్చి అన్నా వాళ్ళు ఏదన్నా కానీ వాళ్ళు అన్న మాటకి మనం ఏం బాధపడము. మనం బతకాలి, మనం తినాలి. వాళ్ళేమి అన్నం పెట్టరు కదా. సో క్లారిటీ ఉంటే చాలు. సో జనాలకి తెలియాలి అనుకున్నారు, తెలిసింది. తెలియాలనే కాదు, ఏమో నా వైపు నుంచి మాట్లాడాలని, నేను ఒక్కదానికి దీని గురించి మాట్లాడాలి అనుకోవడం వేరు, ఇలాగ మాట్లాడాలి అనుకోవడం వేరు. సో అలా మాట్లాడాలని ఎందుకు క్రియేట్ చేసిన? ఏదో క్రియేట్ అంటే క్రియేట్ అంటే ఇప్పుడు ఆ రోజు ఇవన్నీ అంటే దెయ్యాలు వస్తాయి అని కానీ, అంటే చేయకుండా ఉండాల్సింది కదా, అరటపళ్ళని కానీ కదా చేయకుండా ఉండాల్సింది. అబ్బా, అంటే అలా చెప్పడం వల్ల జనాలకు బాగా కరెక్ట్ అర్థమవుతుంది అని చెప్పావా? ఏమో వాళ్ళు జనాలు నమ్ముతున్నారు, ఫేక్ అని కొట్టి పడేస్తున్నారు, ఐ డోంట్ నో. సో జనాలు కొత్త కంటెంట్ కావాలి. సో నేను కంటెంట్ ఇచ్చాను కానీ అది రియల్ అని తెలుసు అందరికి, అంతే. నేనేదో ఒక ఛానల్లో ఇచ్చాను అది ఇంటర్వ్యూ, ఆ ఛానల్ మీద నేను రాను బాబోయ్ అంటే మళ్ళీ కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేశారు. ఎక్కడైనా నేను తప్పుగా మాట్లాడలే, ఎవరిని కించపరచని మాట్లాడాను, ఏదైనా వాస్తవాలు. ఎందుకంటే ఫేమ్ ఉన్న వాళ్ళే కదా జనాలు కూడా పిలుస్తారు. నా వెనకలో నా 10 మంది ఉన్నారు, ఏమంటే మాట్లాడతారంటే ఎవరు చూస్తాడు అబ్బా, ఏదో 10 నిమిషాలు మాట్లాడి ఇంటర్వ్యూ చేసి. సో మాధురి అంటే ఓకే, టక్కన గుర్తొచ్చా మాధురి భలే చించేస్తుంది అబ్బా అని మసాలా గిసాలు వేసేస్తారు, ఫస్ట్ మాధురి పిలవండి ఇంటర్వ్యూ అంటారు. సో అంతా. థ్యాంక్ యూ సో మచ్ మాధురి, వాల్యుబుల్ టైం అయితే ఇచ్చావు. ఇంకా మసాలా కావాల్సినప్పుడు ఖచ్చితంగా అడుగుతాం.